నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అన్నామలై రాజీనామా చేస్తున్నారు. ఏం జరుగుతోంది తమిళనాడులో? ఇది ఒక్క తమిళనాడు బీజేపీ కార్యకర్తల్ని నాయకులనే కాకుండా దక్షిణాదిన అన్నామలైకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. నార్త్లో యోగికి ఎట్లా ఉన్నారు, యోగి ఆదిత్యనాథ్కి. దక్షిణాదిన బీజేపీలో తమిళనాడుకి కూడా అన్నామలైకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అన్నామలైకి ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోతోంది అంటూ కూడా ఒక రకమైన ప్రచారం కూడా జరుగుతోంది సోషల్ మీడియాలో. ఐపీఎస్ ఆఫీసర్గా వీఆర్ఎస్ తీసుకొని రాజీనామా చేసి 2019లో 2020లో తమిళనాడులో బీజేపీ పార్టీలో చేరారు అన్నామలై. ఆ తర్వాత ప్రెసిడెంట్గా అయ్యారు. ఎక్కడో నోటా పార్టీగా ఉన్న బీజేపీని ఆయన ప్రెసిడెంట్గా అయ్యాక తమిళనాడులో ప్రతి పల్లెటూరులో కూడా బీజేపీ జెండా ఎగరేసే స్టేజ్కి తీసుకెళ్ళాడు అన్నామలై. ఇప్పుడు తమిళనాడులో బీజేపీ అంటే తెలియని ఓటర్ లేడు. అందుకే డిఎంకే కూడా కంగారు పడుతోంది. అన్నామలై తీసుకొచ్చిన ఈ గ్రాఫ్ని బీజేపీకి 25 సంవత్సరాల నుంచి చూసుకుంటే గతంలో మనం బీజేపీకి తమిళనాడులో ఎంతగా షార్ట్ స్పాన్లో బీజేపీ గ్రాఫ్ని లేదా ఓట్ షేర్ని పెంచిన నాయకుడు ఎవరూ లేరనేది అయితే బహిరంగంగా ఒప్పుకోక తప్పదు. సీట్లు రాకపోయి ఉండొచ్చు, కానీ ఓట్ షేర్ పాదయాత్రల ద్వారా వరదలు వచ్చినప్పుడు లేదా జాలర్లకు సంబంధించిన ఇష్యూలు, అధికారంలో ఉన్న డిఎంకే మీద అవినీతి, లిక్కర్ స్కామ్స్ మీద ఎట్లా పోరాడింది అన్నామలయే. అన్నా డిఎంకేని వీళ్ళందరినీ దాటుకొని వచ్చి ఫ్రేమ్లోకి వచ్చిన వ్యక్తి అన్నామలై. మరి అలాంటి అన్నామలైని ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది బీజేపీ ప్రెసిడెంట్గా. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిఎంకే ఎప్పుడు చూడనంత యాంటీ ఇన్కంబెన్సీ చూస్తుంది. అందుకే ఎర్రగా టీవీకే విజయ పార్టీని ఒకటి ముందుకు తోసింది. అది కూడా వర్కౌట్ కావట్లేదు, కనబట్టలేదు అన్నదైతే డిఎంకే వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ కూడా తన లెక్కలు తాను వేసుకుంటూనే ఉంది. గత 3-4 నెలలుగా బయట మీడియాలో పెద్దగా వినిపించకపోయినప్పటికీ చాప కింద నీరులాగా చర్చలు జరుపుతూనే ఉంది తమిళనాడులో అందరి నాయకులతో, ముఖ్యంగా అన్నా డిఎంకే నాయకులతో. పళనిస్వామి మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు, అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి హుటిన అమిత్ షా పిలిచారని ఢిల్లీకి వెళ్ళారు. అది జరిగిన 2 రోజులకే అన్నామలై కూడా అమిత్ షాని కలిశారు. ఆ తర్వాత ఆయన తమిళనాడులో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ శుక్రవారం నాడు నేను తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ రేస్లో లేను, నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. చాలా కోణాలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. తమిళనాడులో ఒకవేళ అధికారంలోకి బీజేపీ వస్తే ఇది బీజేపీ సిద్ధాంతము. స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి సీఎంగా ఉండరు. సో ఆ క్యాలిక్యులేషన్ ఒకటి. రెండవది, అన్నా డిఎంకే అన్నామలై ఎక్కడ దాకా తీసుకెళ్ళాడంటే బీజేపీ పార్టీని. ఒకప్పుడు బీజేపీ తమిళనాడులో అన్నా డిఎంకే పొత్తు కోసం వెంపర్లాడేది. అలాంటిది ఇప్పుడు అన్నా డిఎంకే బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతోంది. ఇది ఓపెన్గా కనబడుతున్నదే ఫ్రేమ్ మీద. పళనిస్వామి, అన్నామలై ఇద్దరు కూడా గౌండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులే. ఇంకో కొత్త వ్యక్తి ఉంటే కనుక పళనిస్వామికి అటు ఆ ఓటు బ్యాంకు, అట్లాగే ఇటు బీజేపీ తరఫున కూడా ఇంకొక ఓట్ బ్యాంక్ పుల్ చేసే ఒక కమ్యూనిటీ లీడర్ ఉంటే రెండు కూడా కంబైన్డ్గా డిఎంకేకి టఫ్ ఫైట్ ఇవ్వచ్చు అన్నది కూడా ఒక ఆలోచన. అందరూ అన్నా డిఎంకే అన్నామలై విమర్శించాడు గతంలో. అందుకే అన్నా డిఎంకేకి ఇష్టం లేదు అన్నామలై బీజేపీ ప్రెసిడెంట్గా ఉండటం అన్నది బయట వినపడుతున్నప్పటికీ లోపల లెక్కలు వేరేగా ఉన్నాయి. అన్నామలై త్యాగం చేసినట్టే, సాక్రిఫైస్ అని చెప్పచ్చు. క్లియర్గా ఆయన చెప్పాడు, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అన్నది. హైకమాండ్ ఢిల్లీలో బీజేపీ నాయకులకు మాత్రం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ క్యాలిక్యులేషన్స్ని తమ మైండ్లో వేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో బలమైన జగన్ని ఢీ కొట్టాలంటే పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ ఒక ఎలియన్స్ ఫామ్ అయినాయి. ఆ తర్వాత ఫలితాలు ఏంటో అందరికీ తెలిసిందే. అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే ఉండిపోయాడు. అన్నామలై కూడా రేపు అధికారంలోకి వచ్చినా నాకు ముఖ్యమంత్రి పదవి లేకపోయినా పర్వాలేదు, ఏ పోస్ట్ అయినా పర్వాలా, అసలు పదవి లేకపోయినా పర్వాలేదు, డిఎంకేని ఓడించాలి అన్నదే అమిత్ షా ముందు చెప్పినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో కూడా దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే అప్పుడు శివసేనలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ తర్వాత పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, ఇవన్నీ కూడా చూసిందే.
ఈ లెక్కలను కూడా వేసుకుంటోంది ఢిల్లీలో బీజేపీ నాయకత్వం. అన్నామలై ఎక్కడా కూడా నో అనే వ్యక్తి కాదు. పార్టీ ఏం చెప్తే అదే ఫాలో అయ్యే వ్యక్తి. వెంటనే తను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. అన్నామలైలో చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఎక్కడా కూడా కరప్షన్ లేని, ఒక జాతీయ పార్టీకి కరప్షన్ లేని స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి. అంతేకాకుండా ఐపీఎస్లో కూడా అందరికీ తెలిసిందే, డిఎంకేని ఓడించేంత వరకు కూడా కాళ్ళకి చెప్పులు వేసుకున్నాని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి. ఇవన్నీ కూడా అన్నామలైలో బీజేపీని ఇంటింటికి తీసుకెళ్లిన వ్యక్తి. బీజేపీ సిద్ధాంతాలని, అట్లాగే స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడుకి చేస్తున్న అన్యాయాన్ని, ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన వ్యక్తి అన్నామలై. అన్నామలై సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. సీట్ల రూపాయన రాకపోయి ఉండొచ్చు, కానీ ఆయనకి తెలుసు ఎక్కడ తగ్గాలో. ఆ తర్వాత అంతా చూసుకుంటుంది. ఇప్పుడు అందరి మధ్యలో ఏంటంటే అక్కడైనా అన్నామలైకి అన్యాయం జరిగిందేమోనని చాలా మీడియా సంస్థలు చెప్తున్నాయి. జాతీయ నాయకుడిగా అన్నామలై వెళ్తాడని, జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని. నాకున్న సమాచారం మేరకు అది అంత స్పెక్యులేషన్ అని అనిపిస్తుంది ప్రస్తుతానికి. అన్నామలై ఈ విజయ్ని దెబ్బ కొట్టడానికి ఎప్పుడైతే విజయ్ జోసెఫ్ పార్టీ అనౌన్స్ చేశాడో అప్పుడే ఇమీడియట్గా తమిళనాడులో రాజకీయాలన్నీ మారిపోయినాయి. కొత్త కాంబినేషన్లు, కొత్త ఎలియన్స్లు తెర మీదకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగానే అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ. ఇది చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మనం గతంలో కూడా చూసాము. జయలలిత మరణానంతరం జరిగిన పరిణామాలు, అన్నా డిఎంకే దూరం అవ్వటము. కానీ అన్నామలై ఒంటరిగా బీజేపీని తీసుకెళ్ళినందుకు తమిళనాడులో బీజేపీ బలం ఏంటి, అంత ఓట్ షేర్ పెంచుకుంది 2024 జనరల్ ఎలక్షన్స్ అన్నదికి అందరికీ కనబడుతుంది. ఒకప్పుడు నోటా పార్టీగా మిగిలిపోయిన దాన్ని 11.24% ఓట్ షేర్ వరకు తీసుకెళ్ళగలిగాడు అన్నామలై. కొత్త ప్రెసిడెంట్ ఎవరు వస్తారు, ఎవరు అనే దానికన్నా కూడా ఎక్కువగా స్టేట్లో ఫేమస్ లీడర్స్ పేర్లు గుర్తుంటాయి. మహారాష్ట్రలో బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు అంటే మనం చెప్పలేం టక్కుమని. ఉత్తరప్రదేశ్లో కూడా రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ప్రెసిడెంట్ అంటే ఫ్లాష్ కాదు. అలాంటి పేర్లు తీసుకొని వస్తుంది ఢిల్లీ నాయకత్వం. ప్రస్తుతానికి తమిళనాడులో కూడా ఇంకా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఏదైనా కూడా ఆ గౌండర్ కమ్యూనిటీ, అన్నామలై పళనిస్వామి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాదు అన్నదైతే తెలుస్తుంది. అన్నా డిఎంకే కూడా హిందూయిజం ఉన్న నాయకుడిని తీసుకొని రావద్దు, ఎందుకంటే ఓట్స్ని డిఎంకే ఈ వంకతో స్ప్లిట్ చేసుకుంటుంది, తన వైపు లాక్కుంటుంది అన్నది ఒక సూచన అయితే బీజేపీ నాయకత్వానికి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఏదో ఒక పెద్ద మాస్టర్ స్ట్రోక్ అని చెప్పచ్చు. ఎక్కడ అన్నామలైని తీసేసినందుకు బాధపడక్కర్లేదు. చెప్పలేము. రేపు పొద్దున మెజారిటీతో కనుక తమిళనాడులో ఈ బీజేపీ ప్లస్ అన్నా డిఎంకే అధికారంలోకి వస్తే అన్నామలైకి ఏమన్నా కూడా అక్కడ పోస్ట్ ఉండొచ్చు. ఉదాహరణకి నేను చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ లాగా. వేచి చూద్దాం మార్పులు ఎలా రాబోతున్నాయో. ప్రస్తుతానికైతే తమిళనాడు ఇంట్రెస్టింగ్ టర్న్స్ తీసుకుంటుంది పొలిటికల్గా. అది ఎటువైపు దారి తీస్తుంది, డిఎంకే ప్రభుత్వాన్ని కోల్దోస్తుందా, లేదు స్టాలిన్ తను ఈ ఎత్తుకి ఏమన్నా పై ఎత్తు వేయబోతున్నాడా, టీవీకే విజయ్ తన స్టాండ్ ఏమన్నా మార్చుకుంటాడా, ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. థ్యాంక్ యూ.